ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్టుగా దీనికి భావించాలి. సో ఇది ప్రజలు కూడా గమనించమని చెప్తారు. ఓకే, రైట్. రాకేష్, ఏంటి ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా ఒక మాజీ సీఎం వెళ్తుంటే ఎందుకు మీరు బందోబస్తు ఏర్పాట్లు చేయలేకపోయారు? అక్కడ జోళ్ళు ఇసురుతున్నారట, రాళ్ళు ఇసురుతున్నారట, పోలీసులు గాయాలైనయట, ఆయన ఏదో చేయడానికి కుట్ర పన్నుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారిని. ఏడాదిలోనే అరాచకాలు పెరిగిపోయినాయట, నిజమా? సార్ నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం, సింపతి స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అన్న సంగతి యావత్ దేశానికి తెలిసిన విషయం. అతని పేరే సింపతి స్టార్. సింపతి కోసం పరుగులు పెడుతూ, సింపతి కోసం ఆవేశపడద్దు, కంగారు పడద్దు. బూతులు తిడితేరంట బాధపడిపోయి చెలించిపోయి ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని బాధపడ్డాడంట. సింపతి సింపతి ఎలాంటి సింపతి అంటే కాదండి, కాదు, వినండి వినండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్తారు మొత్తం వినండి. ప్రజల సమస్యల కోసం రాకేష్ పాయింట్ లోకి రండి. రాకేష్ పాయింట్ లోకి రండి. రాకేష్ పాయింట్ లోకి రండి. రైతులు పొగాకుని ఎందుకు కొనలేదు దానికి సమాధానం చెప్పానండి. ఏం మాట్లాడుతున్నారండి? సరే సరే వినండి వినండి, ఆయన చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్తాడు వినండి. వెంకటరెడ్డి గారు ఓకే, ఎవరు పర్సనల్ గా వద్దండి, పర్సనల్ టార్గెట్లు వద్దు. సరే, ఆయన ఏదో చెప్తున్నాడండి, మీరు అడ్డుపడకండి. ఒక్క నిమిషం, ఆయన ఏదో చూపిస్తున్నాడు, అది వినండి. అది రైటో కాదు మీకు తెలియాలి కదా ఫస్ట్. ఏంటి రాకేష్ అది? రాకేష్ ఏంటది? పోలీసులకి దెబ్బలు తగిలిన మాట వాస్తవం, మహిళలకి దెబ్బలు తగిలినట్టు మాసం. నిరసన వ్యక్తం చేసిన మహిళల మీద వైసీపీ కార్యకర్తలు గూండాలే రాళ్ళు ఇసిరారు. ఇదిగోండి సాక్ష్యం, మీకు ఎన్ని కావాలని నేను చూపిస్తా. ఈ రోజున్న ప్రతి ఒక్క అరెస్ట్ చేశారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వీడియో చూడండి సార్. కాదు, వాళ్ళని అరెస్ట్ చేశారా? వీడియోని మీ ముందు పెడతా. కాదు, వాళ్ళని అరెస్ట్ చేశారా? వస్తాను సార్, ఇప్పుడే కదా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇదిగోండి, పోలీసులు తలకాయ పగిలి చూసుకోండి, చూడండి. అది మా వాళ్ళు చూపిస్తున్నారు, అది నేనే చెప్పాను కదా. ఇంకోటి చూపిస్తాను సార్, చూడండి. వీళ్ళ గూండాలు ఎలా ఉంటారంటే, ఇదిగోండి, పొగాకును పరామర్శించడానికి చెప్పులు వేసుకొని పొగాకులు దొక్కుతున్నారు, వాళ్ళ పంటను నాశనం చేస్తున్నారు. ఇదే పొగాకును సందర్శించే విధానం? ఇదేనా వాళ్ళ విధానం? చెప్పనండి. రైతులు కష్టపడి పండించిన పంటని ఈ విధంగా తొక్కి దుక్కి చేసి నాశనం చేస్తున్నారు సార్. చూడండి, ఏం మాట్లాడతారు సార్ దీని గురించి వాళ్ళు? రైతులకు ఎందుకు కాదు. ఓకే, ఇప్పుడు బందోబస్తు ఏర్పాట్లు కాదు. ఒక్క నిమిషం, నేను ఒకటి చెప్తున్నా, మహిళలు రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం, ప్లే కార్డులు వచ్చింది, లేకపోతే 6 ఏళ్ల యువత వచ్చింది. మీకు ఎవరు వచ్చారో ఏంటో మీరు అక్కడ తేల్చుకోండి. మీ సాక్షి టీవీ మైక్ తీసుకెళ్లి ఏమో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళ మైక్ ముందు పెడితే అప్పుడు పచ్చడి అప్పుడు ఉంటుంది సినిమా. అంతేగాని డిబేట్ లో కూర్చొని సింపతి డిబేట్ లో తిట్టారు, నేను ఇంటికి వెళ్ళి దుప్పుడు కప్పుకొని బాధపడ్డా. ఎవరు అడిగారు సార్? 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, మాట్లాడిన మాటలు చూస్తుంటే కడుపు రగులుతుంది జనాలకి. అసెంబ్లీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత మీది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎగిలిగా ఉన్న మీద ముఖ్యమంత్రి వర్మ గారు సబ్జెక్ట్ సంబంధించి 200 మిలియన్ టన్నులు కొనాల్సి వస్తే ఎందుకు 40 టన్నులే కొన్నారు? చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, డిబేట్ సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడదామా, వేరే మొత్తం అవగాహనలాగా చెప్దామా? రాళ్ళు తిరితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు తిరితే జగన్మోహన్ రెడ్డి గారికి తగలాలా? నిరసన చేస్తున్న మహిళలకు తగలాలా? పోలీసులకు తగలాలా? చెప్పండి. వర్మ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఇప్పుడు దాడి అంశం మీద ఆయన మాట్లాడతారు, పొగాకు మీద కూడా మాట్లాడతారు. వినండి, వాళ్ళు మీ మీద అంటున్నారు, దానికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఇప్పుడు దాడి గురించే కదా మాట్లాడుతుంది. అదే కదా, అది మీరు ఖండితులు కానీ ఒక నిమిషం వినండి. మొత్తం ఆయన ఏం మాట్లాడతారు మీరు వింటేనే కదా మీరు ఖండించడానికో మీరు దాని మీద రెస్పాండ్ అవ్వడానికి. వర్మ గారు మీ 99 ఛానల్ ద్వారా
సింపతి సార్ 2 ని మిస్టర్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి రాళ్ల దాడి ముఖ్యం నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి బండి మీద రాయబడ్డదా? పోలీసులు తలకాయ పగిలిందా? నిరసన చేస్తున్న మహిళల తలకాయ పగిలిందా? రాళ్లు ఎవరేస్తే ఎవరి మీద పడ్డది? దీనికి సమాధానం చెప్పమనండి. నిరసన చేస్తున్న మహిళల తలకాయలు ఎందుకు పడ్డాయి? పోలీసుల మీద చెప్పులు రాళ్లు ఎందుకు పడ్డాయి? నిరసన చేస్తున్న మహిళల మీద పడ్డాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డదా? వైసీపీ నాయకులు చేశారు కాబట్టే వీళ్ళ మీద పడ్డాయి. ఇది జగన్ సక్సెస్. రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక రిపోర్ట్ రెడీ అవుతా ఉంది. ఫోటోలు, ఏ కార్యకర్తలు, ఏ నాయకులు అన్ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎంక్వైరీ నడుస్తా ఉంది.